ప్రకృతి రైతు సోదరులారా అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది పల్నాడు జిల్లా పెదకూరపాడు గ్రామానికి చెందిన ప్రకృతి రైతు మరియు ప్రజాకవి దర్శి శేషారావు గారు ఎంతో నిబద్ధతతో చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానం ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రకృతి సేంద్రియ వ్యవసాయ విధానాలను దృఢ సంకల్పంతో ముందుకు తీసుకువెళ్తున్న ప్రకృతి వ్యవసాయ ప్రేమికురాలు పల్నాడు జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ అయిన శ్రీమతి కె అమల్ కుమారి గారి ఆధ్వర్యంలో నెదర్లాండ్స్ దేశానికి చెందిన లియో గారితో స్వయంగా శేషారావు గారి ప్రకృతి సాగు మిరప తోటను సందర్శించడం జరిగింది. వ్యవసాయం ఆరోగ్యవంతమైన మిరప శేషారావు గారు వారి సతీమణి గారు వెంకటరత్నం గారు చాలా చక్కగా ఒక ఆదర్శవంతంగా అభ్యుదయ. నా పేరు శేషారావు. వ్యవసాయంలో సాగు చేయడానికి ముందుగా పిఎండిఎస్ చేస్తామండి. ఈ సంవత్సరం మే 20వ తారీఖు ఈ పొలంలో పిఎండిఎస్ వేసాము. అది 55 రోజులు వచ్చిన తర్వాత దాన్ని భూమిలో కలయదున్నాము. ఆ కలయదున్నిన తర్వాత మేము నర్సరీలో నారు పెంచుకున్నాం. మేము సొంతగా మిరపనారు. ఆ నారు తీసుకొచ్చి అక్టోబర్ 6వ తారీఖున పొలంలో నాటడం జరిగింది. ఈ మిరపకు కావాల్సినవన్నీ మేము తయారు చేసి పెట్టుకున్నాము. ఘనజీవామృతము ఎకరానికి 500 కేజీలు సుమారుగా వేయటం జరిగింది. కావున్నప్పుడల్లా ఘనజీవామృతాన్ని పిచికారీ చేయటం, కావలేనప్పుడు మాత్రం పిచికారీ చేయటం. రసం పీల్చే పురుగులు ప్రారంభమైన వెంటనే ఇక నేమాస్త్రం పిచికారీ చేస్తాము. స్థాయి పెరిగే కొద్దీ దశపర్ణి కషాయం ఇప్పుడు కూడా ఇంకా మాకు డ్రమ్ముల్లో తయారుగా ఉంది. ఈ తెగుళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఈ తెగుళ్ళకి ఒక దాంట్లో బవేరియా భాష వడిశాల లక్కాయన కూడా ఉంది. అది ఇప్పుడు 2 సార్లు పొలటి మజ్జిగ ఇంగువ 2 సార్లు కొట్టాము. కొద్దిగా ఈ మంచు అధికంగా ఉండటం వల్ల కావచ్చు, ఎండ హఠాత్తుగా పెరగడంలో కాస్త తెగులు వచ్చే లక్షణాలు కనపడతామని అందుకల్లా మళ్ళీ బవేరియా భాష డెవలప్ చేసాం. తోట ఆరోగ్యంగా వస్తుంది. కాయలు కూడా మీరు గమనిస్తే వాటికి దగ్గరగా వాటికి ధీటుగా కనిపిస్తున్నాయి. రసాయనాలు ధీటుగా మనం పండించవచ్చని మనం తోట చూడటానికి కూడా ఉన్నాయి. జొన్న, సజ్జ, వరిగ, బీట్రూట్, క్యారెట్, ముల్లంగి వేయటం జరిగింది. మద్రాసు పంపిస్తే మద్రాసులో మంచి గిరాకీ ఉంది వీటికి. అంటే దానివల్ల ఆదాయం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఆయుష్ వస్తుంది. ఆరోగ్యంగా దేశంలో ప్రజలు ఉండాలని మన డిపిఎం గారు కూడా అప్పుడప్పుడు మనకి మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. ఈ విధంగా పండించుకుంటారని అందరూ ఆశిస్తున్నాను. శేషారావు గారి పొలం చూడటం జరిగిందండి. వారి మాటలు కూడా విన్నాము. దాదాపు మరి రసాయనిక వ్యవసాయానికి అలాగే ప్రకృతి వ్యవసాయానికి ఖర్చు పురుగు మందులకే 1,50,000 అయితే ఇక ఎరువులకు ఒక 60-70 వేలు పెడతారండి. 2 లక్షలు తేడా ఉంది. దిగుబడి చూసినట్లయితే ప్రకృతి వ్యవసాయ పొలం కూడా రసాయన వ్యవసాయానికి ధీటుగా అంతే దిగుబడి వస్తుందండి. మనం రైతు నిర్ణయించిన ప్రైస్కి అమ్మే పరిస్థితి ఉంది ఈరోజు. ఇక్కడ శేషారావు గారు ఆ పొలంలో తీసుకుని విత్తనాలే వారి పొలంలో వేసుకుంటున్నారు, నర్సరీ పెంచుకుంటున్నారు. వారే మార్కెటింగ్ చేస్తారు. వారు ఎంత ప్రైస్ చెప్తే అంతే. ఎందుకంటే ఇవి తిన్నా ఆరోగ్యానికి మంచిది. మిరప ప్రతిరోజు ఉపయోగించే మిరప పూర్తిగా పురుగు మందుల విష వలయంతో నిండిపోయినటువంటి ఆ మిరప తింటే రకరకాల జబ్బులు వస్తాయి. మరి ఈ జబ్బులు లేకుండా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆరోగ్యకరమైన మిరప ఎక్కడ దొరికిద్దో అక్కడ కొనుక్కోవాలి. ఈరోజు మరి నెదర్లాండ్స్ నుంచి కూడా మరి అంత దూరం నుంచి లియో ఫ్రమ్ నెదర్లాండ్స్ వారు కూడా వారి యొక్క గ్లోబల్ మార్కెటింగ్కి సంబంధించిన మేనేజింగ్ లీడ్. సో వారు కూడా ఇక్కడికి రావడం, ఏమైనా స్పైసెస్ మార్కెటింగ్కి వీరు అమ్ముతారేమో, ఇక్కడ వారికి లభించే ప్రైస్ కన్నా కూడా హైయెస్ట్ ప్రైస్ ఇచ్చి తీసుకెళ్ళటానికని వచ్చారండి. భారత వ్యవసాయ విధానంలో సరైన పద్ధతులు తెలుసుకొని పాటించినట్లయితే చక్కగా ఆరోగ్యవంతమైన పంట పండించవచ్చు, అందరికీ ఆరోగ్యాన్ని అందించవచ్చు. శేషారావు గారు ఎలా ఆరబెడుతున్నారో ఒకసారి చూడండి. ఇక్కడ పట్ట వేసి చాలా జాగ్రత్తగా ఏమాత్రం మట్టిలో పడకుండా మిరపకాయలు ఎర్రబడి. ఈరోజు మనకు బంగారానికి రేటు ఎలా పెరిగిందో మిరపకు కూడా అలా రేటు పెరిగిపోయింది. అయితే ఆ పెరిగిన రేట్లో కూడా ఎంత క్వాలిటీ మిరప ప్రకృతి వ్యవసాయం ఆరోగ్యవంతమైన మిరప శేషారావు గారు వారి సతీమణి గారు వెంకటరత్నం గారు చాలా చక్కగా ఒక ఆదర్శవంతంగా అభ్యుదయ